చిన్నప్పటి నుంచి నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అది బ్యాడ్ హ్యాబిట్ అని నేను అనుకుంటాను. మరి బ్యాడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ విన్నాక మీరే చెప్పాలి. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే ఖచ్చితంగా అది వాళ్ళకి ఇస్తాను. ఈవెందో అది నాకు ఎంతో అవసరమైన, వాళ్ళు అడిగింది ఏదైనా నా దగ్గర ఉన్నా, లేదంటే అది కొనించడానికి నా దగ్గర మనీ ఉన్నా ఖచ్చితంగా ఇచ్చేస్తాను. చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు నాకు మా చెల్లికి ఇద్దరికి చాక్లెట్స్ కొనిచ్చేవారు. మా చెల్లి చాలా స్పీడ్ గా తన చాక్లెట్ తినేసేది. తర్వాత నా దగ్గరకు వచ్చి అడిగేది. అంత చిన్న ఏజ్ లో కూడా నేను తనకి కాదని చెప్పేదాన్ని కాదు. నా దగ్గర ఉన్నదంతా తనకి ఇచ్చేసేదాన్ని. ఇలాంటివి చాలానే ఉన్నాయి. చిన్నప్పుడు డాడీ స్కూల్ కి వెళ్ళేటప్పుడు 2 రూపీస్ ఇచ్చేవారు ఏదైనా కొనుక్కొని తినమని. కానీ నేను ఆ 2 రూపీస్ బయట ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని చూసి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసేదాన్ని. తర్వాత స్కూల్లో బ్రేక్ ఇచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ అంతా ఏదో ఒకటి కొనుక్కొని తింటూ ఉంటే వాళ్ళని చూస్తూ కూర్చునేదాన్ని అన్నమాట. ఇలా ఉంటుంది నాతో ఇప్పటికీ అంతే. నేను బయట ఎవరైనా ఏదైనా సఫర్ అవుతున్నారు అంటే వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అప్పుడు మా డాడీ ఒకటే అంటారు, లైఫ్ లో ఏదో ఒకటి సాధించి ఒక మంచి స్టేజ్ కి రా, అప్పుడు వీళ్ళందరికీ నువ్వు ఈజీగా హెల్ప్ చేయగలవు. అంతా బాగుంది. కానీ మరి బ్యాడ్ హ్యాబిట్ అని ఎందుకు అన్నాను అంటే, ఇలాంటి మైండ్ సెట్ వల్ల నేను మెంటల్లీ చాలా సఫర్ అవుతాను.